హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ డే ఇన్ మై లైఫ్. సో, ఈరోజు నేను ఏమేమి చేశాను అంతా చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం దేవుడికైతే పూజ చేసేసుకుందాం. సో, దానికోసం మనకైతే ఫ్లవర్స్ సో, బాల్కనీలో ఈ ప్లాంట్స్‌ని ఎలా గ్రో చేశాను, ఏంటి అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. చూడకపోతే ఆ వీడియో చూడండి. సో, నాకైతే మంచిగా కలర్‌ఫుల్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి ఈరోజు. సో, ఎన్ని వస్తే అన్ని తీసుకెళ్ళి దేవుడికి పెట్టి పూజ చేస్తాను ఎవ్రీడే. సో, అలానే స్టార్ట్ అయింది ఈరోజు కూడా. సో, ఈ ఫ్లవర్స్‌ని అయితే ఫస్ట్ అయితే కట్ చేసేసుకుందాం. రైట్ సైడ్‌లో మనకి బంతిపూ చెట్లు కూడా ఉన్నాయి. వాటికి కూడా చిన్న చిన్నగా వచ్చాయి. బట్ నేను అనుకున్నంత పెద్దగా అయితే లేదు ఫ్లవర్. బట్ ఎనీవేస్ నేనైతే హ్యాపీ లైక్ ఇలా గ్రో చేసినందుకు ఏదో ఒక ఫ్లవర్ అయితే వచ్చింది. సో, ఐయామ్ సో హ్యాపీ. అండ్ ఆ ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా వస్తున్నాయి అన్నమాట. అన్ని కలర్స్ ఉన్నాయి అందులో. అది వీడియో. ఇప్పుడు నేను కట్ చేసిన ఫ్లవర్స్ అయితే మీకు నేను చూపిస్తాను. సో, మనకి ఈరోజు ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. నా దగ్గర ఓన్లీ 5 ఫొటోస్ ఉన్నాయి దేవుడివి. సో, సరిపోతాయి మంచిగానే. ఇలా ఉన్నాయన్నమాట అన్ని కలర్స్ సో, నేను ఎవ్రీడే కట్ చేసి దేవుడికి పెట్టడం వల్ల ఫ్లవర్స్ అయితే అన్నీ అయిపోయాయి. బట్ మీకు ఈ లాస్ట్ క్లిప్ మాత్రమే చూపిస్తున్నాను. అన్నీ చూపించలేకపోయాను. అండ్ ఇంకొక క్లిప్పింగ్ కూడా ఉంది. అండ్ అది లాస్ట్ అనమాట. ఇంక అక్కడితో ఫ్లవర్స్ అయితే అయిపోయినాయి. సో, మనం ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయ్యింది. మార్నింగ్ పూజ అయిపోయింది కదా! సో, వాల్గ్రీన్స్‌కి వెళ్తున్నాం. ఎందుకంటే ఫోటో కావాలి. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో కావాలి. ఓకే. నా దగ్గర ఉన్నాయిలే అనుకున్నాను. బట్ వీళ్ళ డైమెన్షన్స్ వేరే, మనవి వేరే. సో, అందుకని చెప్పేసి కంపల్సరీ ఫోటో దిగాల్సొచ్చింది. అండ్ అంత మనీ పే చేయాల్సొచ్చింది. సో, వాల్గ్రీన్స్‌కి అయితే మనం వచ్చేసాము. సో, ఇది ఫార్మసీ ప్లస్ ఫొటోస్ అన్నీ తీస్తారనమాట దీంట్లో. సో, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే 2 అయితే తీసుకున్నాము. అండ్ మనకి మెయిల్ కూడా చేస్తారు. మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ ప్రింట్‌ఔట్ తీసుకోవచ్చు డైరెక్ట్‌గా. అండ్ దాని బిల్ అయితే అది ఎంత అయిందో మీకైతే నేను ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. సో, మనకి ఆల్మోస్ట్ $19 అయితే అయ్యింది. సో, అదనమాట వాల్గ్రీన్స్ పాస్‌పోర్టో స్టోరీ. దెన్ బ్యాక్ టు హోమ్. సో, ఇవైతే మీకు చూసే ఉన్నారు కదా చాలా వీడియోస్‌లో కూడా. సో, అవి మా అపార్ట్మెంట్స్. సో, ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో, కార్ అయితే పార్క్ చేసేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. ఇది ఇంకొక వే అనమాట. ప్రెజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్‌కెళ్ళాలి. లోపల ఇలా ఉంటాయన్నమాట స్టెప్స్. మనం అటు నుంచైనా రావచ్చు, ఇటు నుంచైనా రావచ్చు. లేకపోతే కార్ పార్క్ చేసి సెకండ్ ఫ్లోర్ గరాజ్ నుంచైనా రావచ్చు. అప్ టు అవర్ విష్. సో, నేనైతే ఇట్లా స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాను పైకి. ఇదేమో సెకండ్ ఫ్లోర్. అది థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ కూడా ఉంది. అలా వెళ్ళాలంటే మనం అలా స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకా మళ్ళీ సెకండ్ ఫ్లోర్‌కెళ్ళడానికి సో, అదేమో గరాజ్, సెకండ్ ఫ్లోర్ గరాజ్. అండ్ ఇదేమో మనం నడుచుకుంటూ వెళ్ళాలి మన రూమ్ దగ్గరకైతే. సో, అలా వెళ్ళిపోయాను. అండ్ ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే మళ్ళీ మా లీజింగ్ ఆఫీస్ దగ్గరకైతే వెళ్తున్నాను. ఇంకా మా లీజింగ్ ఆఫీస్ కొంచెం రెనోవేషన్ చేస్తున్నారు. సో, అందుకే వర్క్ నడుస్తుంది. నేనైతే ఫస్ట్ ఫ్లోర్‌కెళ్ళాలి. అందుకే లిఫ్ట్ యూజ్ చేస్తున్నాను. సో, ఏవైనా ఈవెంట్స్ ఏమన్నా ఉంటే ఇట్లా లిఫ్ట్‌లో పెడతారనమాట. ఒక పేపర్‌లో అన్నీ పెడతారనమాట. ఏమేమి జరుగుతున్నాయి, ఏంటి అని చెప్పేసి మనకి ఒక ఐడియా కోసం. అండ్ మెయిల్ కూడా చేస్తారు మనకి. జస్ట్ ఒక రిమైండర్ లాగా. ఇప్పుడు నేనైతే మా ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తున్నాను. ఎందుకో చూపిస్తాను. సో, ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వచ్చేసాను. సో, ఇక్కడ బయట కూర్చున్నాం అనమాట. ఇది మా లీజింగ్ ఆఫీస్. సో, ఇక్కడ కూర్చొని ఆ లేక్ కూడా నేను ఒక వీడియో చేశాను. చూడకపోతే వెళ్ళి చూడండి. ఎందుకొచ్చానంటే ఆషాఢం స్టార్ట్ అయింది కదా! సో, కోన్ ఉంది మా దగ్గర. సో, ఆకు మైదాకైతే ఇష్టం ఇద్దరికీ. బట్ అది లేదు కాబట్టి ఇట్లా కోన్‌తో తను నాకు, నేను తనకి ఇట్లా ఇద్దరం పెట్టుకున్నాం అనమాట.
సో, ఇండియాలో ఉంటే లైక్ మాదైతే హైదరాబాద్ బీహెచ్ఎల్. సో, మాకైతే చాలా దొరుకుతుంది ఆకు. మా నాన్న తీసుకొచ్చేవాళ్ళు. బట్ ఇక్కడైతే అదంతా మిస్ అవుతున్నా. సో, మిస్ అవ్వకూడదు గదా! సో, అందుకని చెప్పేసి ఆషాఢంలో అయితే మనం అందరం పెట్టుకుంటాం గదా! సో, అందుకే నేను నా ఫ్రెండ్ కూడా ఇలా పెట్టుకున్నాం ఇద్దరం. బట్ జస్ట్ కొంచెం అట్లా వీడియోలాగా షూట్ చేద్దాము అని చెప్పేసి ఒక రీల్ లాగా షూట్ చేసుకున్నాము ఇద్దరం. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బావుంటాయి వైట్ కలర్‌లో. బట్ అవి ఇంకా మొగ్గలే కాబట్టి జస్ట్ ఏదో అలా ట్రై చేసాము వీడియో. ఐ మీన్ ఒక రీల్ లాంటిది. బట్ ఇద్దరం అయితే హ్యాపీగా అయితే పెట్టేసుకున్నాము. సో, ఇప్పుడైతే తిరిగి ఇంటికెళ్ళిపోతున్నాము. సో, ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది మా అపార్ట్‌మెంట్. కావాలంటే వాక్ కూడా చేయొచ్చు. అదేమో లేక్ రైట్ సైడ్. సో, ఇదైతే మంచిగా చెట్టు మొత్తం ఇట్లా తీగలాగా మొత్తం ఉంది. లైక్ మనీ ప్లాంట్ లాగా ఉంది. బట్ కలర్ కూడా మంచిగుంది. గ్రీన్ కలర్ అది. లైట్ గ్రీన్ కలర్. సో, ఇది మా లీజింగ్ ఆఫీస్. ఇంకా కొంచెం వర్క్ అయితే నడుస్తుంది. బట్ చాలా బావుంది. ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి. నేను ఒక వీడియో కూడా చేస్తాను. మా లీజింగ్ ఆఫీస్ ఐ మీన్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ ఇలా ఇద్దరము వెళ్తుంటే సో, మేమిద్దరం ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే మాకైతే ఈ చెట్టు కనిపించింది. మన ఇండియన్ మందారం పువ్వులనమాట. సో, అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. అండ్ చూసారు కదా! బ్యాక్ సైడ్ నుంచి మా ఫ్రెండ్ అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళైతే ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటారు. మేము సెకండ్ ఫ్లోర్. కాబట్టి నేను లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో, మన లిఫ్ట్ అయితే వచ్చేసింది. దెన్ గో టు సెకండ్ ఫ్లోర్. సో, మీకు అది చూపియడం మర్చిపోయాను కదా! సో, తను బ్యాక్ సైడ్ కూడా మంచిగా డిజైన్ ఏసింది నాకు. సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు మనం వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, మనకి సెకండ్ ఫ్లోర్ నుంచి కూడా యాక్సెస్ ఉంటుంది. లేజింగ్ ఆఫీస్‌కి వెళ్ళడానికి. మీకు డిజైన్ చూపియలేదన్నాను కదా! సో, ఇదే అనమాట డిజైన్. చాలా బావుంది గదా! సో, ఇదే అనమాట మన డే ఇన్ లైఫ్ వ్లాగ్. సో, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో, ఇంకా ఫైనల్‌గా ఇక్కడితో ఫ్లవర్స్ అయితే అన్నీ అయిపోయాయి. ఒక్క ఫ్లవర్ ఉంది అంతే. సో, ఆ వచ్చిన ఫ్లవర్స్ అయితే ఇవి అనమాట. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. టేక్ కేర్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అనదర్ వ్లాగ్. బీ హ్యాపీ. బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీ ఎంకరేజ్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.